హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ ఒక స్టెప్ ముందుకెళ్ళిన తర్వాత చాలామంది గాయకులు అయితే బయటకు వస్తున్నారు. సో ఇంకొంతమంది చాలామంది టాలెంటెడ్ ఉన్న వాళ్ళు ఎక్కడో మారుమూల గ్రామంలోనో లేదంటే ఇంకెక్కడో ఉంటున్నారు. బట్ ఇప్పుడున్న అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్కి చాలామంది టాలెంటెడ్ వాళ్ళు బయటకు వస్తున్నారు. సో అలాంటి ఆనుమత్యమే ఈరోజు ఒకరు మనతో పాటు ఉన్నారనమాట. దుర్గా గారు అలియాస్ సంగీత గారు. 2 పేర్లు ఉన్నాయి, పుట్టింటి పేరు అత్తింటి పేరు 2 పేర్లు ఉన్నాయి కాబట్టి. సో హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరు పాట పాడేటప్పుడు చాలా గట్టిగా మాట్లాడతారు. ఇప్పుడు అంత స్లోగా మాట్లాడితే మాకు చెవులకు వినసొంపు కాలేదు కదా. మాట్లాడదాం గట్టిగానే మాట్లాడదాం. మీరు డివోషనల్ కూడా చాలా బాగా పాడతారు కదా. వినాయకుడి సాంగ్ ఒకటి పాడతారు, ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం శుభప్రదంగా. ఓకేనా? చలో స్టార్ట్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. యా, సూపర్ అండి. సో జనరల్గా నాకు తెలిసి మీరు ఒక 5th క్లాస్ నుంచే సాంగ్స్ పాడుతున్నారని విన్నాను నేను. కానీ ఇప్పుడు సోషల్ మీడియాకి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కానీ ఇంత లేట్గా ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత 30 ఇయర్స్ తర్వాత మేబీ 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చి ఎందుకు ఇవ్వాలనిపించింది? అప్పుడు ఎందుకు ట్రై చేయలేదు? 15 ఇయర్స్లోనే మ్యారేజ్ అయింది, 10th మ్యారేజ్ అయిపోయింది. ఓకే. ఇంకా అప్పుడు ఇంట్లో హస్బెండ్ వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా ఎట్లా ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీలో ఒప్పుకోరంటే సైలెంట్గా ఉండిపోయారా ఇలాగా? ఇంకా అంతే. ఇంకా పిల్లలు పుట్టిరు, చిన్న పిల్లలు, వాళ్ళు ఇంకా వాళ్ళని పెద్ద చేసి ఇంకా అంతా అదైపోయింది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా మందిని చూసిన అనమాట. ఓకే. చూసి ఇంకా నేను పెడతాను సాంగ్స్ పెడతాను అంటే నార్మల్గా ప్రైవేట్గా పెట్టుకున్నా ఫస్ట్. ఇంకా తర్వాత హస్బెండ్ చూసి సరే పబ్లిక్ పెట్టేసి ఇంకా బాగానే వాడుతున్నావు కదా అని చెప్పేసి చెప్పిండే. ఇంకా ఇప్పుడు చెప్పారా 2 సంవత్సరాల తర్వాత బాగా పాడుతున్నావని? అయ్యో. మా సిస్టర్ కూడా మా పిల్లలు కూడా ఇంకా పాడు పెట్టేసి ఇంకా అని చెప్పి. మీ హస్బెండ్ ఇంత లేట్గా చెప్పారంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పాటలు పాడండి, ఏం వండుతారు ఇలాంటివి అని అడిగారా? అప్పుడు 15 ఇయర్స్ అంటే మేబీ ఇవన్నీ తెలియదు, వాళ్ళని ఒప్పించడం తెలియదు, వాళ్ళకి తెలియదు, తనకి చిన్న. అంటే మీ అత్తయ్య వాళ్ళు మీకు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు పాడమని అడిగారా? ఇంకా అప్పుడు అంటే అవన్నీ చూసామా, తలకెట్టేసామా, అయిపోయిందా? అసలు పెళ్ళి ఎట్లా జరిగిపోయిందో కూడా గుర్తులేదు. ఏ ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదా? ఇంకా ఉన్నాయి కానీ అంటే 15 ఇయర్స్లో ఇంకా అంతా ఏముంటుంది అప్పుడు. మీరు ఫీల్ అవ్వలేదా మరి అప్పుడు? అరే నేను కూడా చదువుకుంటే బాగుండేది, అప్పుడే ఇంత తొందరగా పెళ్ళి అయిపోతుంది, నా తోటి ఫ్రెండ్స్ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. చిన్నప్పుడు అనుకుంటాం మనం డాక్టర్ అవుతాం, టీచర్ అవుతాం. కానీ చాలా మందికి మా ఫ్రెండ్స్కి అయితే కొంతమందికి అవ్వలేదు, కానీ చాలా మందికి నా ఏజ్లో ఉన్నప్పుడు అప్పుడు 10th చేసేవాళ్ళు, 15 ఇయర్స్కి మ్యారేజ్ చేసేవాళ్ళు అప్పుడు. ఓకే. కానీ అప్పుడు చేసుకుంటే బాగుందా లేదంటే ఇంకా 30 ఇయర్స్ వచ్చాక చేసుకుంటే బాగుంటుందా మీ ఒపీనియన్ ప్రకారం? నాకైతే పెళ్ళికి ముందే బాగుంది. ఎందుకంటే పిల్లలకు మైండ్ మెచ్యూర్ వచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు చేయాలి. ఎట్లా అత్త వాళ్ళతో ఎట్లా ఉండాలి, హస్బెండ్తో ఎట్లా ఉండాలి, అన్ని ఫ్యామిలీస్లో ఎట్లా ఉండాలి తెలుస్తుంది కాబట్టి. మీరు అట్లా అనుకుంటున్నారు. అతికి తెలుగు వస్తే ఇంకా అసలు ఉండట్లేదు. అప్పుడన్నా తెలిసి తెలియకనో కొంచెం అర్రకొరగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆ తెలుగు వచ్చాక అసలు ఉండట్లేదు. మీరు చూడట్లేదు ఆ సమాజంలో. కానీ చెప్పుకోవాలి మన పిల్లలకి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మనం చెప్పుకోవాలి. కానీ అయ్యో ఎవరో ఏదో అనుకుంటారు ఏదో అని చెప్పేసి అని పిల్లలకు తొందరపడి మ్యారేజ్లు చేయడం అట్లా ఇట్లా అస్సలు చేయకూడదని నేను పేరెంట్స్ అందరికి అదే చెప్తాను. ఓకే. సో మీ పిల్లలకి అయితే తొందరగా చేయరు అనమాట. దీన్ని చదివిస్తాను, వాళ్ళు మంచిగా చదువుకుంటే చదివిస్తాను. చిన్నప్పుడు సింగర్ అవ్వాలని ఏమైనా డ్రీమ్ ఉండేనా మీకు? ఖచ్చితంగా ఉండేది. నాకు డాన్సర్ సింగర్ 2 అవ్వాలని ఉండే. ఇంకా నేను అక్కడ హాస్టల్లో డాన్స్ వీడియోలు పెట్టట్లేదా ఇన్స్టాగ్రామ్ లో? లేదు ఇంకా అమ్మో సింగింగ్ ఇంత టైం పట్టింది, ఇంకా డాన్సింగ్ ఇంకా కష్టం. ఇక అంటే మీ హస్బెండ్ లైక్ కొంచెం రిస్ట్రిక్టెడ్ గా ఉంటారా, కొంచెం రూల్స్ చేస్తారా మిమ్మల్ని ఇంట్లో? ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటుంది. ఓకే, అందుకనే పెట్టట్లేరు అనమాట. లేదంటే ఒకవేళ పెట్టేసి ఉంటే ఈ పాట అయితే పెట్టమని చెప్పి ఇప్పుడు తనే పంపించారు, నేనే వస్తాను అని చెప్పారు. కానీ ఎందుకులే ఇంకా నువ్వు ఉండు, మళ్ళీ ఇంట్లో చూసుకోవాలి కదా, నువ్వు ఉండు, నేను వెళ్ళి వస్తాను. నాకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది కదా బయటికి వెళ్ళడం. నాకు సిటీ కొత్త, షాపు, ఇల్లు, అమ్మ వాళ్ళ ఇల్లు, ఇంకంతే. ఈ మధ్య సిటీకి శారీస్ బిజినెస్ చేస్తాయి కాబట్టి ఈ మధ్య సిటీకి వస్తున్నా అంతవరకే. కానీ ఇంకా శారీ బిజినెస్ ఈ మధ్య శారీ బిజినెస్ బొటెక్ బిజినెస్ బాగా నడుస్తుంది.
దాంట్లోనే ఉన్నారు, పాటలు కూడా బాగానే పాడుతున్నారు. మీరు చూసారా చాలామంది ఇలా వచ్చిన వాళ్ళకి మంగ్లీ అక్క కానీ లేదంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు భూతం రమేష్ గారు కానీ ఇంకా చాలామంది చాలా ఫోక్ సాంగ్స్ పాడిస్తున్నారు వాళ్ళతో. వాళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు తెలుసా ఇప్పుడు. కనకవ్వ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కొంచెం గుర్తించి, అందులో కొంచెం మంది పేదవాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళని గుర్తించి పాడిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు. అనుకుంటున్నారు. కానీ కొంచెం మంది బాగా రానులు కూడా పాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు అట్లా వాడినప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. అప్పుడు ఊరికే అనిపించేది వాళ్ళు వాడుతుంటే సరిగా వచ్చిందంటే కథ ఇంకా ఇవి పెట్టుకొని అసలు చూసేదాన్ని ఏడ్చేదనమాట. ఒక్కసారి మైక్ పట్టుకొని ఒక్క సాంగ్ పాడితే బాగుండు, అయ్యో పాడితే బాగుండు అట్లా అనిపించేది అప్పుడు.